ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత భజగోవింద స్తోత్రము, అందుకు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రంలో 31వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భజగోవింద స్తోత్రము 31వ శ్లోకము. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. అష్టసాధనలు అవలంబించు అంతర్ముఖముగ మనసును నిలుపు ఏకాగ్రతను సంపాదించిన పరమశాంతి పరమార్థము దక్కు. అష్టసాధనలు అవలంబించు అంతర్ముఖముగ మనసును నిలుపు ఏకాగ్రతను సంపాదించిన పరమశాంతి పరమార్థము దక్కు. ఏకాగ్రతను పొందిన స్థితిలో నిర్వికల్పమగు నిశ్చల దశలో శాంతము నొందిన సమాధి దశలో ఆనందము నీ సొంతము అగును. ఏకాగ్రతను పొందిన స్థితిలో నిర్వికల్పమగు నిశ్చల దశలో శాంతము నొందిన సమాధి దశలో ఆనందము నీ సొంతము అగును. స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని. శ్లోకము యొక్క తాత్పర్యము: మానవుడు తెలివిగా నిత్య అనిత్య వస్తువులేవియో ఏమి పొందవలెనో ఏమి విడువవలెనో వివేకముతో తెలుసుకొనవలెను. అష్టాంగ మార్గమును అవలంబించవలెను. ఆత్మ సాక్షాత్కారము బడయుటకు 8 సాధనలు గలవు. అవి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాస సమాధులు. ప్రత్యాహారమనగా మనసును బాహ్య వస్తువుల నుండి మరలించి అంతర్ముఖముగా ఆత్మలో లగ్నము చేయుట. ప్రాణాయామము అనగా శ్వాసలు నియంత్రించి శరీరము మనసుపై ఆధిపత్యము సంపాదించుట. ఈ క్రమంలో సమాధి చివరి దశ. ఆ స్థితికి చేరుటకు ఎంతయో ఏకాగ్రత అవసరము. కనుకనే ఏకాగ్రత యొక్క ప్రాముఖ్యము పై శ్లోకములో నొక్కి చెప్పబడినది. ఈ విధముగా చివరి స్థితికి చేరిన జీవికి నిర్వికల్ప ఆత్మానుభవము కలిగి పరమ ఆనందము శాంతి సుఖము లభించి ఆత్మ పరమాత్మలో ఐక్యము అగును.
ఇంతటితో శ్రీ భజగోవింద స్తోత్రంలో 31వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.